ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. ప్రతి సినిమా మనం చూసే ముందు ఒక యాడ్ చూస్తూ ఉంటాం. ముఖేష్ యాడ్ ఒకటి వేస్తూ ఉంటారు. తంబాకు తిన్నాను, పొగాకు నమలటం వల్ల క్యాన్సర్ వచ్చిందని. సో పొగాకు ఏ రూపంలో ఉన్నా, స్మోకింగ్ రూపంలో ఉన్నా, నోట్లో పెట్టుకున్నా, ఏదున్నా దానివల్ల క్యాన్సర్ వచ్చిందని చెప్తారు, కానీ ఏ విధంగా క్యాన్సర్ వచ్చిందనేది చెప్పరు. సో ఈ వీడియో చూసినట్లయితే మీకు అది బాగా అర్థమవుతుంది. స్మోకింగ్ చేసినప్పుడు మనకి జనరల్గా ఏమవుతుందంటే, మనకంటూ ఒక టెంపరేచర్ ఉంటుంది. అంటే మన బాడీలో, నోట్లో ఒక 37 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అనేది మెయింటైన్ అవుతుంది అనుకుందాం. ఒక టెంపరేచర్ ఏదైతే ఉందో, స్మోక్ చేసినప్పుడు ఇమ్మీడియట్ గా 3 to 5 folds టెంపరేచర్ పెరుగుతుంది. ఈ టెంపరేచర్ పెరిగినప్పుడు ఏమవుతుంది, మన నోట్లో ఉండే సెలేవా అంటే ఉమ్ము ఆవిరైపోతుంది, డ్రై అయిపోతుంది అన్నమాట. సో నోట్ డ్రై అయిపోవడం ద్వారా, టెంపరేచర్ పెరగడం ద్వారా దీని పరిణామాలు ఎలా ఉంటాయి అంటే, నోట్లో ఉండే ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో, మంచి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ సమతుల్యం అనేది డిస్టర్బ్ అయిపోయి మోర్ బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో కావడానికి హెల్ప్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనకి పళ్ళు ఎక్కువగా పుచ్చడానికి కారణం అవుతుంది. మైక్రోబియల్ ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ కావడం వల్ల నెక్స్ట్ గమ్ డిసీజ్ రావడానికి కారణం అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ నికోటినిక్ స్టొమటైటిస్ అంటాం. అంటే ఈ దీంట్లో ఉండే నికోటిన్ వల్ల నోరు పూత వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఈ నికోటిన్ లో ఉండే బై ప్రొడక్ట్స్ రెగ్యులర్ గా దానివల్ల క్యాన్సర్ కారకాలుగా ఉన్నాయి, మనందరికీ తెలుసు. సో క్యాన్సర్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ సోర్స్ అంటాం, ఓరల్ సోర్స్ అవుతాయి. తర్వాత అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మనకి స్టెయినింగ్. సో నికోటిన్ వల్ల పళ్ళంతా నల్లగా, బ్రౌనిష్ బ్లాక్గా స్టెయిన్ అవుతుంది, చూడటానికి అసహ్యంగా ఉంటుంది, లోపల వైపు కానీ బయట వైపు కానీ. సో ఆ స్టెయినింగ్ అనేది డిఫరెంట్గా మనము దాన్ని తొలగించుకోవచ్చు. నెక్స్ట్ చేంజ్ ఇన్ టేస్ట్ ఆల్సో. టేస్ట్ కూడా మారుతుంది, మెటాలిక్ టేస్ట్ వస్తుంది, బ్యాడ్ బ్రెత్ వస్తుంది, స్మోకర్స్ బ్రెత్ అంటాం. మనము పబ్లిక్లో మూవ్ కావడానికి కూడా, అవతల వాళ్ళు చెప్పేవాళ్ళు ఫ్రెండ్ అయితే చెప్పొచ్చు, కొన్నిసార్లు చెప్పలేకపోవచ్చు, వాళ్ళు దూరంగా జరిగిపోతారు. దానివల్ల రిలేషన్స్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది, బిజినెస్ పరంగా కానీ లేకపోతే ఫ్రెండ్స్ పరంగా కానీ అది కూడా ప్రాబ్లం ఉంటుంది. సో స్మోకింగ్ వల్ల ఒక బ్యాడ్ బ్రెత్, స్మోకర్స్ బ్రెత్ ఉంటుంది, స్టెయిన్స్ ఉంటాయి, క్యాన్సర్ కారకం, మనకి గమ్ డిసీజ్ రావచ్చు, క్యావిటీస్ ప్రొడ్యూస్ కావచ్చు.